హాయ్ అండి. ఆరోగ్య కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు బ్రెడ్ చీజ్ శాండ్విచ్ చూద్దాము. ఒక 5 to 6-7 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. ముందుగా బ్రెడ్ పీసెస్ తీసుకొని నేనైతే పిజ్జా సాస్ని అప్లై చేశానండి, డిఫరెంట్గా ఉంటుంది అని. తర్వాత క్యాప్సికమ్ పీసెస్ వేయాలి. ఇప్పుడు టమోటా పీసెస్ వేయాలి. తర్వాత చీజ్ని వేయాలండి. చీజ్ వచ్చి మీకు ఇది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి, ఇలాగే పీసెస్గా. ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, ఈ చీజు సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. బాగా అప్లై చేసిన తర్వాత మరొక పీస్ని పైన క్లోజ్ చేయాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి, పెనం వేడైన తర్వాత ఈ ఫిల్ చేసుకున్న ఈ శాండ్విచ్ పీసెస్ని పెనంపై పెట్టుకొని కాల్చాలండి. కొంచెం నెయ్యి అప్లై చేస్తే టేస్ట్గా ఉంటుంది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి స్టవ్ని. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.